ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా తెలిసుండాలి. చలిచీమలన్నీ కలిసి సర్పాన్ని ఎలా మట్టుపెట్టాయో గుర్తుకు తెచ్చుకోగలిగి ఉండాలి. అర్థం పర్థం లేని పాలన నుంచి జనానికి ఎలా విముక్తి కలిగించాలన్న దాని మీద ఓ ప్లాన్ ఉండాలి. ఎవరిని కలపాలో, ఎలా కలపాలో, కలిపితే వచ్చే కమనీయమైన రిజల్ట్ ఏమిటో ఊహించేంత తెలివుండాలి. ఇలా ఎన్నో ఎన్నో భావనలకు ఊపిరిపోసిన కొనిదెల పవన్ కళ్యాణ్, దేశం గర్వించదగ్గ నటుడిగా పేరుపడ్డ పవన్ కళ్యాణ్ కాకలు తీరిన రాజకీయ నాయకులు సైతం శభాష్ అనిపించుకునేలా చిత్రత ప్రదర్శించారు. కూటమి ఊహించని విజయానికి బాటలు పరిచాడు. సాక్షాత్తు దేశ ప్రధాని చేత పవన్ కళ్యాణ్ పవన్ కాదు తుఫాన్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరి పవన్, ఎక్కడివాడు, ఎలా ఈ స్థాయికి ఎదిగాడు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ బాపట్లలో పవన్ కళ్యాణ్ జన్మించారు. ఏపీ పోలీసులో కానిస్టేబుల్గా పనిచేసే కొనిదెల వెంకటరావు, అంజనాదేవి దంపతులకు ఈయన మూడో బిడ్డ. ఓవైపు చదువుకుంటూనే అన్న చిరంజీవి బాటలో సినిమా రంగం మీద దృష్టి సారించాడు. పనిలో పనిగా మార్షల్ ఆర్ట్స్లో పట్టు సాధించాడు. కరాటేలో బ్లాక్ బెల్ట్ కట్టుకునే స్థాయికి ఎదిగాడు. 1996లో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో తొలిసారిగా ప్రారంభమైన ఆయన చలనచిత్ర ప్రస్థానం అప్పుడప్పుడు చిన్న చిన్న ఒడిదుడుకులు ఎదుర్కొన్న గత కొన్నేళ్లుగా టాప్ రేంజ్కు చేరుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఓకే చెప్పాడంటే ఆ చిత్రానికి కనక వర్షమే అన్న పేరు పడిపోయింది. ఓవైపు సినిమాలలో నటిస్తూనే ప్రజా జీవితంలోకి అడుగుపెట్టాడు పవన్ కళ్యాణ్. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువజన విభాగం అధ్యక్షుడయ్యారు. పార్టీని పటిష్టం చేసేందుకు పాటుపడ్డారు. అయితే కొన్ని కారణాలతో 2011లో ప్రజారాజ్యం కాంగ్రెస్లో విలీనమైంది. ఇది జరిగిన 3 ఏళ్లకు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన అనే పేరుతో తాను అధ్యక్షుడిగా ఓ రాజకీయ పార్టీని ప్రాణప్రతిష్ఠ చేశారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం అప్పటి ప్రధాని మోడీతో చర్చించాడు. ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్య పరిష్కారానికి పాటుపడ్డాడు. కౌలు రైతులకు దక్కాల్సిన న్యాయం గురించి వాదించాడు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. మొత్తానికి అంచెలంచెలుగా ఓ కాకలు తీరిన రాజకీయ వ్యూహకర్తగా తనకు తానే మలుచుకున్నాడు. 10 ఏళ్ల పాటు పార్టీ మనుగడ కోసం సినిమాలలో సంపాదించిందంతా దానికోసమే ఖర్చు పెట్టాడు. మరోవైపు నటుడిగా వందల కోట్ల రూపాయల ఆదాయాన్ని వద్దనుకొని ముందుకు కదిలాడు. ఆంధ్రప్రదేశ్ యువతకు వెలుగు చుక్కయ్యారు. 2014 ఎన్నికలలో తెలుగుదేశం బీజేపీ అలయన్స్కు మద్దతుగా నిలిచి ఆ కూటమి విజయానికి సాయం చేశారు. 2019 ఎన్నికలలో బరిలోకి దిగారు. తను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయారు. ఒక్క రాజోలు నియోజకవర్గంలో మాత్రమే జనసేన అభ్యర్థి గెలవగలిగాడు. ఆ క్రమంలో వేరే ఎవరైనా అయితే ఏ నిర్ణయం తీసుకొని ఉండేవారో కానీ పట్టిన పట్టు విడవకుండా ఓవైపు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నా కూడా వీలైనప్పుడల్లా పార్టీలో నాయకులను కలుస్తూ వారిని ఉత్సాహపరుస్తూ పార్టీని ముందుకు నడిపించారు పవన్ కళ్యాణ్. 2024 ఎన్నికలు వచ్చాయి. ఓవైపు అధికార పక్ష నేత అనేక పథకాలతో అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు పథకాల పేరుతో డబ్బులను విస్తృతంగా జనానికి అందిస్తూ కొన్ని వర్గాల ఓటర్లను పూర్తిగా తన కైవసం చేసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో సంక్షేమం రెపరెపలాడుతోంది కానీ అభివృద్ధి మాత్రం అట్టడుగు స్థాయిలో ఉండడం పవన్ అంతరంగాన్ని కలిచివేస్తోంది. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న లక్షలాది మందికి ఉద్యోగాల కల్పన కరువైందన్న నిజం ఆ యువ నేతను కదిలించింది. అదే సమయంలో ఆయనకు నచ్చని ఆ పాలనకు పగ్గాలు వేయాలంటే విడివిడిగా కదిలితే ప్రయోజనం ఉండకపోవచ్చన్న ఆలోచన పవన్ కళ్యాణ్ మదిలో మెదిలింది. మరోవైపు పవన్ కళ్యాణ్ అండగనక దొరికితే యువతతో పాటు రాష్ట్రంలోని ప్రధాన సామాజిక వర్గం అండ తమకు దొరుకుతుందని రాజకీయ ఘనాపాటి చంద్రబాబు ఆలోచించారు. మొత్తానికి వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. అటు బీజేపీని కూడా తమ స్నేహ బృందంలో కలుపుకోవాలన్న పవన్ ఆశ నెరవేరింది. మరోసారి కూటమి ఏర్పడింది. ఎన్నికల పోరాటానికి ముందుకు కదిలింది. ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసే సీట్ల విషయంలో ఆయన సామాజిక వర్గం నుంచి తీవ్ర అసంతృప్తులు ఎదురయ్యాయి. పవన్ చంద్రబాబుకు అమ్ముడు పోయాడంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే అవకాశం ఉంది కదా అని అన్ని చోట్ల పోటీకి దిగితే తలెత్తే అనర్థాలేమిటో పవన్ పసిగట్టగలిగారు. అత్తారింటికి దారేది సినిమాలో క్లైమాక్స్లో తను వాడిన ఎక్కడ తగ్గాలో డైలాగును ఏపీ రాజకీయ యవనికలో ప్రత్యక్షంగా ఆచరించారు. 175 సీట్లలో జనసేన తరపున 21 అసెంబ్లీ సీట్లకు పోటీ చేశారు. 2 పార్లమెంటు సీట్లు
తమవనిపించుకున్నారు. కూటమికి ఊహించని విజయం అందించడంతో పాటు నిలబడ్డ అన్ని సీట్లలో 100% సక్సెస్ సాధించారు. తానెందుకు నాడు తగ్గాల్సి వచ్చిందో ఈ ఫలితాల తర్వాత తన పార్టీ క్యాడర్కు కళ్ళకు కట్టారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. సాక్షాత్తు ప్రధాని మోడీ చేత పవన్ ఓ తుఫాన్ అనిపించుకున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.